శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇదేంటి చిప్పలు చూపిస్తున్నాను, చిప్ప ముక్కలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇది చాలా కష్టమైన పనే. ఇలాంటి వస్తువులు చేసుకోవాలంటే చిప్ప ఉండాలి. ఈ చిప్పతో ఇలా చేయాలంటే చాలా కష్టమైంది. ఈ అమ్మితే కూడా దొరకవు, ఎవరో చూపించలేదు, నేనే చెబుతున్నాను. అలానే ఇంతకుముందు కూడా వీడియో తీసి పెట్టాను, చాలామంది చూశారు. మరి అది వీడియోలు అయితే డిలీట్ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళా మా వారి చేత చేయించాను. ఎప్పుడు చేస్తారనుకుంటున్నారా? ఆషాఢ మాసంలో మాత్రమే ఇలాంటి చిప్ప ఉంగరాలు చేసుకుంటామండి. మేము చిన్నప్పుడు చేసుకునేవాళ్ళం. ఎలా చేసుకునేవాళ్ళము, ఎంత కష్టపడేవాళ్ళం, ఈ ఉంగరం చేయడానికి ఎంత టైం పట్టేది. మరి ఇప్పుడు మీరే చేసారా ఇవన్నీ? ఇంత టైం తీసుకుని ఇలా చేయగలిగారా అని అనుకుంటున్నారా? నేనైతే చేయలేదండి, మా వారి చేత చేయించేసాను. ఎలాగా పూర్వలాగా కాదండి, మా వారిది అయితే లేత్ వర్క్. ఆ లేత్ వర్క్ ఆ మిషన్ మీద మా వారిని నేను చేస్తానని ప్రయత్నించి 10 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారు. చేసినప్పుడు తెచ్చినప్పుడు ఇలాంటి బంగారం ఎండ్లు ఎలాగన్నా కొనుక్కుంటారు, ఎలాగన్నా ఉంటాయి. ఇలాంటివి కావాలంటే ఎవరికి లభించవు కదా, చేయించుకోలేరు. ఒకవేళ కొనుక్కుందామంటే దొరకవు. కాబట్టి మనం ఇద్దాము అని నాకు ఒక ఆలోచనతో ఇలాగ పునిస్త్రీలకి, అదేంటి పునిస్త్రీలకి మెడలో వేసుకోవడానికి, అలాగే చిన్నపిల్లలకి మొల్లో వేయడానికి, మరి అలాగే ఆడవారు కానీ మగవారు కానీ చేతికి పెట్టుకోవడానికి, వీటి వల్ల ప్రయోజనం ఏంటండి అనుకుంటున్నారా? చిప్పతో చేసిన ఉంగరం మన ఒంటి మీద ఉండటం వల్ల మనకి దిష్టి అనేది అస్సలు ఉండదండి. మరి అలానే గాలి ధూళి కూడా దరిచేరదట. అలాగని తప్పనిసరిగా పెట్టుకునేవాళ్ళం అనమాట, చేసుకునేవాళ్ళం. ఎంతో కష్టపడి ఒక ఉంగరం చెయ్యాలి, ఇలాంటి ఉంగరం చెయ్యాలి అంటే 15 రోజులు టైం తీసుకునేది. అది ఎలా చేసేవాళ్ళం, ఎంత కష్టపడేవాళ్ళం అనేది మీకు నేను చెప్తాను. వీటి గురించి కూడా వివరణ బాగా చెబుతానండి. ఇవన్నీ ఇలాగా చేసి ఎలా పెట్టుకుంటారు, ఎలాగా వీటిని వాడతారు అనేది మీకు నేను చెబుతాను. ఈ చిప్ప ఉంది కదండి, మనం కొబ్బరి తురుముకుంటాం కదా, ఇందులో కొబ్బరి తురుము వేసుకున్న తర్వాత ఈ చిప్ప అంటే ముదర చిప్ప ఉండాలన్నమాట. ఇది కూడా దలసరు ఉండాలి, నలుపు ఉండాలి, అన్నీ ఇంత నల్లగా ఉండవన్నమాట. ఇలాంటి చిప్పని ఎన్నిక చేసుకుని మేము ఇలాగా చిప్పని ముక్కలు కొట్టడం చులివేలండి. ఈ ముక్కలుగా చిప్ప మీద దెబ్బెత్తే 4 చిన్నాలుగా బద్దలాసిపోతుంది అనుకోండి. ఈ చిప్పని ఏం చేసేవాళ్ళం తెలుసా? మళ్ళీ ఇలాగ ఇక్కడ ఉండకూడదండి, చిప్పకి కష్టమైపోతుంది మనకు ఉంగరానికి. ఇప్పుడు ఇది ఇలా ఉందనుకోండి, ఇది కనుక నేను కన్నం పెట్టాను అనుకో, ఇది ఉంగరానికి మనకు సైజు సరిపడ్డది అవుతుంది. ఎలా కన్నం పెడతాం? గాజు పెంకు కావాలి. గాజు పెంకు త్రికోణంలాగా ఉండాలి. ఆ కోణంతో ఇలా పెట్టి ఇలా 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 తిప్పుతాం. అలా తిప్పితే ఏమైనా 1 గంటలోనో 2 గంటల్లోనో 2 రోజుల్లోనో వారం రోజుల్లోనో అవి కన్నం పడిపోదండి. అది తిప్పగా అలాగా ఒక 5-6 రోజులకో ఒక 6 రోజులకో కన్నం పడుతుంది. ఆ కన్నం పడ్డది చేతిలో ఇలా పెట్టుకుని ఈ చేతితో ఇలా పెద్ద కన్నం చేస్తామన్నమాట. ఈ గాజు పెంకు కదా, ఇది పొదును తగ్గిపోయింది అనుకో, ఇంకో గాజు పెంకు తీసుకోవాలి. అద్దం పెంకులు లాంటి గాజు అంటే సీసాలు ఏది పనికిరావు, మళ్ళీ గోడు ఉండకూడదు, పలకలాగే ఉండాలి. అద్దాలు పగిలిపోతే చూసారా, దేవుడు అద్దాలు అవి మనం బొట్టు పెట్టుకోవడానికి వాడుకుంటాం కదా, మనకి ముఖబిందం చూసుకునేది. అలాంటి అద్దాలు పగిలిపోయి ఆషాఢంలో మనం ఉంగరాలు చేసుకోనాక ఉంటాయని దాచుకునేవాళ్ళు. ఒక ఆషాఢంలో మాత్రమే చేయాలండి. ఇవి ఉత్తప్పుడు చేయకూడదు, చేసినా పగిలిపోతాయని ఎవరు చేయనిచ్చేవారు కాదు పెద్దవారు. దాని మీనింగ్ ఏంటో నాకు తెలియదు అనుకోండి, దాని వివరణ చక్కగా చేసేవనుకోండి. ఇలా కన్నం పడి మనం ఇలాగా కన్నం పెద్దదయ్యి ఏలుగు సరిపడే ఉంగరం అవ్వటానికి సరిగ్గా ఒక 10 రోజులు పట్టేదండి. 10 రోజులు అయిన తర్వాత ఏం చేసేవాళ్ళం, అది పట్టింది కదా ఉంగరం, పెట్టుకుని చూసుకున్నాను అనుకోండి, ఇలా సరిపోయింది అనుకోండి చక్కగా. అప్పుడు ఏం చేసేవాళ్ళం, మరి ఈ మధ్యలో కన్నం అంటే పడింది కానీ మరి చుట్టూ ఉన్న చిప్ప ఉంది కదా, ఆ చిప్ప ఏం చేయాలి, అరగదీయాలి. అలాగా అరగదీయాలి అంటే మరి గొచ్చులు పుల్లాగా గొరుకు అని బయటని అలాంటివి లేవు. అప్పుడు అందరూ ఈ మట్టి ఇల్లులు అలుక్కుని ముగ్గులు పెట్టుకోవడం. రుబ్బురోలు శనకాలి, రుబ్బురోలో రుబ్బుకుంటాం, శనకాల మీద నూరుకుంటాం కదా, అవి అయితే గొరుకు ఉంటుంది అన్నమాట. వాటి మీద అరగ తీసుకునేవాళ్ళం అండి. ఎంత ఈ కన్నం ఉంది కదా, ఇలా వచ్చే వరకు కూడా అరగదీయాలి. ఆ చిప్ప అరగటం ఎంత టైం పడుద్దో మీకు అర్థమైపోతుంది. అంత కష్టపడి ఒక 15 రోజులు పట్టేదండి ఒక ఉంగరానికి. పట్టిదా అలాగే చేసేసేవాళ్ళం. ఒకటి ఇదని ఇన్నేళ్ళకి చేసేసుకునేవాళ్ళం. అంత టైం పట్టినా కూడా ఒకరు సాయం చేసేసుకుని ఒకరికొకరు చేసేసి కొంచెం కన్నం పెట్టి మా అమ్మకి ఇచ్చేదాన్ని, మా అమ్మ తిప్పేసేది. అలాగా ఈ ఏలికి కూడా చేసేసుకునేదాన్ని. ఇలాంటివి కూడా చేసేవాళ్ళం. అంటే ఇలాంటివి చేయడానికి చిన్న ముక్క ఎంచుకుని ఈ కన్నం చిన్న చాలు
తాళిబొట్లో సూత్రాలు ఉంటాయి కదా, ఆ తాడుకి ఎక్కించుకోవడానికి ఇలాగా ఈ షేప్ వచ్చేదాకా అరగదీసేవాళ్ళం. పెద్ద దీనికి అనుకోండి ఒక 5-6 రోజులు అయిపోయి ఇవి. అలానే ఇవి కూడా చూసారా, అలాగే మరి మొలతాడికి ఎక్కేటక అన్నం ఇది కూడా ఇలా చిన్నగా అరగదీసేయచ్చు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇలాంటి చిన్న సిప్ప ఇక్కడికి ఉందనుకోండి, ఇది ఇంత సిప్ప ఎంచుకుంటే సరిపోతుందనమాట. అలాగా చేసి మెళ్ళో వేసుకున్నాక అమ్మకి, అక్కకి, వదినికి అని ఇలాంటివి చేసి ఇచ్చేవాళ్ళం. ఒకసారి వేసుకుంటే మళ్ళీ వేసుకొని అవసరమే లేదు. కానీ మళ్ళీ ఇంకొక వదిన ఉందనుకోండి, కొత్తగా పెళ్ళైన వాళ్ళు వచ్చారనుకోండి, అలాగా వాళ్ళకి అది ఇవ్వడం, అలాగా చేసేసి ఇవ్వడం సరదాగా ఆషాఢంలో మాత్రమే. కానీ బోల్డ్ కష్టం ఉంటుందండి ఇట్లా వెనకాల. ఎలాగండి వచ్చినాయి అని అనుకుంటారు కదా. మా వారికి అయితే లేతు వర్క్ మిషన్ మీద చక్కగా ఇలాగ ఆయన తెచ్చుకుంటారు. ఆయనే చిప్పలో ఎవరినన్నా తెమ్మని. ఈ చిప్ప అయితే చూసారు, ఇది ఎంత దలసరగా ఎలా ఉందో, ఇంత దలసర చెప్పండి. ఇది ఎంత బాగా చేశారో చూసారు, ఇది అర్థమవుతుంది కదా. ఇంత ఇలాగా ఉండేది చూసారా మరి. ఇది చాలా బాగుంది చూడటానికి. అలా ఉంటే మరి లేత్ వర్క్ మిషన్ కదా, ఆ మిషన్ మీద కూడా పేలిపోతాయి అంటే తాటగా ఉన్న చిప్ప అయితే చేసేటప్పుడు పేలిపోవటం అంటే అది పగిలిపోతుంది అనమాట. అందుకని అలాంటివి ఎంచుకుని చక్కగా ఓపికగా చేస్తారన్నమాట. మొత్తం ఇవన్నీ మా వారే చేశారు. ఇలా దీన్ని అరగదీయటానికి కూడా ఇప్పుడు ఓపిక చేయలేమండి. చక్కగా చూసారా, అదిగా బాగుందా. ఇలాగా ఇది ఇలా ఉండటం వల్ల మనకి కని దిష్టి ఉండదు. చిప్పుంగరం ఒంటి మీద ఉండటం వల్ల మరి అలానే గాలి ధూళి కూడా దరిచేరవు అని పెద్దవాళ్ళు పెట్టుకోవాలి అని తప్పనిసరిగా పెట్టివ్వరండి చేతికి. అయితే ఇవి సూత్రాల్లో వేసుకుంటారనమాట. ఆడవారు మంగళసూత్రాలు వేసుకుంటారు కదా, మేము వేసుకుంటాం కదా, అందులో తాళిబొట్టులో వేసుకుంటాం. పెళ్లి మంగళసూత్రం లాగా చూసారా, పెళ్ళికి ఆకు మంగళసూత్రం అని చేయిస్తారు. ఈ ముందు తాళి కట్టినప్పుడు ఈ సూత్రాలు, తర్వాత గుమ్మడి సూత్రాలు వేస్తారన్నమాట. ఇది మెళ్ళో వేసుకున్న ఆడవారికి చేతిది అనుకోండి ఇప్పుడు ఒకప్పుడు తీసేస్తాం కదా, అలాంటప్పుడు ఈ మెళ్ళో అనుకోండి అలా ఉండిపోతుంది అనమాట. అంత గాలి ధూళి దరిచేరదు, 5వ తనము మరేమో దిష్టి తగలదు అని. ఏంటనుకుంటున్నారా, చిన్నపిల్లలు ఉంటారు కదా, ఇప్పుడు 5వ సంవత్సరం పిల్లల నుంచి 10-12 సంవత్సరాల పిల్లలకి, ఆడపిల్లలకైతే 5వ సంవత్సరం వరకు మొలతాడు కడతాం. మగ పిల్లలకి ఇంకెప్పుడు నిత్యం మొలతాడు ఉంటుంది కదా, మొలతాడులో వేసేసామనుకోండి, వారు తీసేసి ఇది చేసేసి ఇది ఉండదు, పెద్దది కాదు కదా, గుచ్చుకునేది ఉండదు, గాలి ధూళి దరిచేరదు, అలాగా దిష్టి తగలదు పిల్లలకని తప్పనిసరిగా ఇంతంత చేసి మొలలో వేసి ఇవ్వడం. ఆడవారికి మెళ్ళో వేసుకునేవాళ్ళం. మాలాంటి వాళ్ళం పిల్లలం అయితే ఇలా చేతికి ఉంగరాలు పెట్టుకునేవాళ్ళం. మగవారు కూడా చేతికి పెట్టుకునేవారండి, ఇలా పెట్టుకునేవారు. మరి ఇన్నేసి చేయించేసారేంటండి అంటే, నేను ఎప్పుడూ చేయిస్తానండి ఆషాఢ మాసంలో మా వారి చేత చేయిస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఎండి ఉందనుకొని కొనుక్కుంటారు, బంగారం ఎండి కొనుక్కుంటారు కదా, ఈ కొనుక్కుందామన్నా కూడా దొరకవండి. మరి రాను ఒకవేళ ఇవి కూడా తయారవి ఏమన్నా వస్తాయేమో చూద్దాం. ఇప్పుడు వరకు ఎవరన్నా చెప్పారా మరి నాకు తెలియదు. నేను మాత్రం ఒకసారి వీడియో తీసి పెట్టాను, నిరుడు ఎప్పుడో తీసి పెట్టానండి. వీడియోలు అయితే లేవు, మరి డిలీట్ అయిపోయినాయి కదా. ఈ సంవత్సరం మళ్ళీ చేయమన్నాను మీకు. ఈ వీడియో తీసిన తర్వాత ఈ పంచి పెట్టేదేనండి. పెళ్ళవి కొత్త పెళ్లి కూతురు ఉంటారు కదా, వాళ్ళకి తప్పనిసరిగా మెళ్ళ వేసుకోమని ఇస్తానమాట. ఇవి అయితే 10 చేశారండి మా వారు. ఇవి 10 చేశారు, పెద్దవి అయితే చిన్నవి అయితే. ఇవైతే బుల్లి 3 చేశారు, ఇవైతే 3 చేశారు. అంటే ఒకరికి పంపేసేయాలండి, ఒక ఉంగరము ఒక పెళ్లి కూతురికి, మా మరిది గారి అమ్మాయికి పంపించేసాం. ఇలాంటి 4 సూత్రమును చక్కగా చేతికి పెట్టుకునే ఉంగరం. అమ్మాయి నిండుతో ఉందన్నమాట. అయితే తను ఈ మెళ్ళో వేసుకుంటుంది, మెళ్ళో తాడుతో. ఇప్పుడు అయితే తాడిబట్టు కొడుపుతో ఉండగా తీయరండి బయటికి, తాడుకి వేసి కట్టేసుకోమనండి, చేతిని పెట్టుకోమనండి. నిండుతో ఉన్న అమ్మాయి కదా, దిష్టి తగలకుండా ఉంటుందని పంపించేసానండి. ఇప్పుడు ఇవి కూడా నేను మరి తెలిసిన వారు చాలామంది అడుగుతున్నారనమాట. ఇప్పుడు ఏముందండి, ఎవరికన్నా ఇచ్చామనుకోండి, మా మేనగాళ్ళు ఉందనుకోండి, తనకి ఇస్తాననుకోండి, ఏటా ఇస్తూ ఉంటాను. ఏం చేస్తుందంటే తను అందరికీ చెప్తుంది కదా, ఇంకేంది మా అత్తయ్య చేయించేసింది, మా అత్తయ్య చేయించేస్తుంది, నేను మీకు కూడా చేయించేస్తాను, ఇస్తాను అని అత్తయ్య చేయించవా అని అడుగుతుంది అనమాట. అయితే సరేలే అనేసి ఆయనకి చెప్పాను. ఈ ఒక్క ఉంగరం చేయాలంటే మా వారికి 2-3 గంటలు టైం పడుతుందంటండి. దాని మీద జాగ్రత్తగా కోసి రౌండ్ తీసుకురావాలి. తర్వాత ఇలా రౌండ్ అయిన తర్వాత ఇంత సిప్ప కదా, అయ్యో అయ్యి మీకు చూపిస్తే ఎంత బాగుండో తెచ్చారండి సైజు కోసం. మళ్ళీ పట్టుకెళ్ళి మొత్తం ఇదంతా కటింగ్ చేసి కోసుకొచ్చారనమాట. అది ఎలా చేస్తారో తెలదు కానీ మరి ఇంత కన్నా వచ్చిందనుకోండి, మరి ఈ ముక్క అంతా కూడా
ఇలా చక్కగా మరి కోసుకురావాలి. మేమైతే అరగదీసేవాళ్ళం కదా, అప్పుడు ఇలా ఉంగరం వస్తుంది అనమాట. ఇవ్వండి చిప్ప ఉంగరాలు ఒక కథ ఇది అన్నమాట. కానీ మళ్ళీ నేను ఇలా చేసి మా వారితో అవడం నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే కొనుక్కుంటే దొరికేది అనుకోండి కొనేసుకుంటారు కదా, ఇలా బంగారపు చేయించుకుని వేసుకుంటే మంచిదంటే తప్పకుండా చేయించుకుని వేసుకుంటారు. కానీ ఇలాంటిదే కావాలి అంటే ఎలా వస్తుందండి? ఎవరికి ఇప్పుడు వాళ్ళు చేసుకోవటం తెలీదు, వీటి గురించి తెలీదు, అమ్ముతారా కొనుక్కుందాం అనేది లేదు కదా. అయితే ఇలాగా నేను చేసి నేను ఇలాగా పెళ్ళవిన వాళ్ళకి ఒకవేళ మెళ్ళో లేదు అన్న వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి. ఇదండి చక్కగా చిప్పొంగరాలో ఒక ఏదో మేళ అన్నట్టుగా చూపిస్తున్నాను మీకు. ఈ వీడియో అయ్యాక ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి. చూసారా, ఇదేనండి నీ పెట్టుకున్నాను కదా ఉంగరం, ఎలా ఉందో చూసారా, ఎంత బాగుందో. మరి చిప్ప కదా, ఇదిగో చూసారా తెలుపుంది. ఇంకానా మనం వాడగా అది అరిగిపోతుంది. లేదంటే కావాలంటే మనం ఏదన్నా గొరుకు దాని మీద అరగ తీసేసుకోవచ్చు అనుకోండి, ఏమి చేయను, అలా ఉంచుతానండి. కానీ ఇదైతే 15 ఏళ్ళన్నా అలా ఉండిపోతుందండి. బంగారు ఉంగరాలు ఎన్ని వచ్చినా వెళ్ళిపోతాయేమో తప్ప ఇలాంటి ఉంగరం పెట్టుకుంటూ ఉండిపోతుందండి. అదే మీకు నేను చెప్పగలను. చూసారా, చిప్పలతో ఉంగరాలకి అంత కష్టం ఉంటుంది, అంత అందం ఉంటుంది. అందులో పెట్టుకుంటే మంచి దాంట్లో ఉండే విలువ ఉన్నదండి. పెద్దవాళ్ళు అలాగా పెట్టుకోవాలని తప్పనిసరిగా చెప్పేవారు. మరి మా అమ్మగారికి అయితే నేను చేశానండి. నా చిన్నతనంలో నేను చేశాను ఇలాంటిది. మెళ్ళో వేసుకున్నారు. అది మా అమ్మగారు చనిపోయి 18 ఏళ్ళు అయింది. అప్పుడు నాకు తాళిబొట్టు తీసి అమ్మది చేతిలో పెట్టారు. కొన్నిసార్లుగా వెళ్ళిపోయారు ఆవిడ. అప్పుడు నేను ఇంకేమి వద్దు మా అమ్మదే అని ఈ పగడం అలానే ఈ 4 మంగళసూత్రం అప్పుడు నేను చేశాను కదా, చిప్పతో చేసింది, ఇది చాలు అని నేను వేసుకున్నానండి. నా తర్వాత మా కోడలు వేసుకోవాలని నా కోరిక. ఇలాంటి 4 మంగళసూత్రం పెళ్ళిలో కడతారు కదా, అలా చేసుకుని ఇది వేసుకోవాలి. తర్వాత పెళ్ళి అయిన తర్వాత అవి చెడగొట్టి ఇలా చేయిస్తారన్నమాట. అది చెబుతున్నాను మీకు. చక్కగా చిప్పొంగరాలు చూపించాలని పెద్ద కోరిక. నచ్చిందండి, చూశారు కదా, ఇంతేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.